సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. తెలంగాణ గీతానికి కాంగ్రెస్ మిత్రపక్షాల మద్దతు ఉంది. అలాగే రాష్ట్ర గేయానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు నేతలు. జూన్ 2న జాతికి అంకితం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర చిహ్నం తుది రూపుదిద్దుకుంటోంది. అయితే సీఎం రేవంత్ మరోసారి సమావేశంలో చిహ్నాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, జూన్ 2పై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశం కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ముగిసింది. ఈ సమావేశానికి శాసనమండలి చైర్మన్ తో పాటుగా అసెంబ్లీ స్పీకర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అట్లాగే మాజీ ఎంపీలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దాదాపు 45 మందికి పైగా పాల్గొన్నారు. సో దీనికి సంబంధించి చాలా సుదీర్ఘ చర్చ అయితే జరిగింది. జూన్ 2ను ఎలా నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని దానిపైన. దాంతో పాటుగా ప్రత్యేకంగా ఈ రోజు జరిగిన సమావేశంలో జై జై హే తెలంగాణ రాష్ట్ర గేయంగా కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో సో దాని కంపోజింగ్ కు సంబంధించి అట్లాగే దాన్ని తుది మెరుగులు దిద్దే అంశానికి సంబంధించి సీఎం మిగతా వాళ్ళందరికీ కూడా సమావేశంలో పాల్గొన్న అందరికీ కూడా వివరించారు. అటు మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం, అట్లాగే జన సమితి, ప్రజా సంఘాలు వీళ్ళందరికీ కూడా సీఎం ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి అందశ్రీతో పాటుగా కీరవాణి కూడా అటెండ్ అయ్యారు. మిగతా సింగర్స్ ఎవరైతే ఉన్నారో రేవంత్ కానీ, హారిక నారాయణ కానీ, సాహితి కానీ వీళ్ళందరూ ఎవరైతే ఈ జై జై హే తెలంగాణ సాంగ్ ని పాడుతున్నారో వాళ్ళందరితో ఒకసారి డెమోన్ కూడా పాడి వినిపించారు. ఎక్కడి వరకు వస్తుంది, లెంత్ ఎంత ఉండబోతుంది, 90 సెకండ్స్ మేర దీన్ని అనుకుంటున్నారు. సో అది ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని తర్వాత మళ్ళీ రాష్ట్ర చిహ్నానికి సంబంధించిన పెండింగ్ ఇష్యూ ఏదైతే ఉందో సో అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల పెండింగ్ అవుతుందా, లేకపోతే దానికి ఇంకా కొన్ని తుది మెరుగులు దిద్దాల్సి ఉన్న క్రమంలో దాన్ని జూన్ 2న కాకుండా మరోసారి ఆ కార్యక్రమాన్ని పెట్టుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి సీఎం రేవంత్ కూడా మరోసారి సమావేశం అవుదామని సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే సుదీర్ఘ సమావేశంలో దీన్ని ఏకగ్రీవంగా సమావేశం రాష్ట్ర గేయంగా జయ జయ తెలంగాణను ఈ సమావేశం అంతా కూడా సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. జూన్ 2న దీన్ని జాతికి అంకితం ఉన్నారు. జూన్ 2న దీన్ని ప్రదర్శించడానికి, ప్లే చేయడానికి సిద్ధం అవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో తెలంగాణ గీతానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. తెలంగాణ గీతానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర గేయానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు నేతలు. జూన్ 2న జాతికి అంకితం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.